The tricolor in our hearts, the national flag in our hearts, is much larger than all the national flags that they can put together. And you don't have to teach us Deshbhakti. We don't want certificates of patriotism by these sort of double standards that they practice. దేశం ఒక నవభారత యుద్ధ వీరుడిని కోల్పోయింది. ఒక విప్లవ శిఖరం నేల కొరిగింది. అపర మేధావి, కాలంతో పాటు వ్యూహాన్ని రచించే ప్రజా విప్లవ నాయకుడు, వర్సటైల్ రైటర్, అన్నిటికీ మించి నికార్సైన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి. పుట్టిన నేపథ్యం, పరిస్థితులు సీతారాంని కమ్యూనిస్టుగా తయారు చేయలేదు. కానీ అతని చదువు, మేధస్సు, ఆచరణ ప్రజల కష్టాల వైపు, ఉద్యమం వైపు నడిపించాయి. శ్రమజీవుల విముక్తి కోసం పోరాడేటట్లు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజానికి ఎదురైన అడ్డంకులను అవపోసాన పట్టి, విశ్లేషించి, విరుగుడు కనుగొని భారతదేశ ఉద్యమాన్ని విప్లవ పదంలో నడిపించిన కమాండెంట్ కామ్రేడ్ సీతారాం ఏచూరి. సీతారాం ఏచూరి ఆగస్టు 12, 1952లో మద్రాసులో జన్మించారు. తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజీ, తల్లి ఏచూరి కల్పకం. సీతారాం తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో చదువుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వైవిధ్యమైన కల్చర్ చూశాడు. ప్రజల సమస్యలను, ప్రజల కష్టాలను, కన్నీళ్లను దగ్గర నుండి చూశాడు. హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో మెట్రికులేషన్ చేశారు సీతారాం. అప్పుడు YMCA హిమాయత్ నగర్ డిబేటింగ్ క్లబ్లో యాక్టివ్ మెంబర్ సీతారాం ఏచూరి. నిజాం కాలేజీలో PUC స్టూడెంట్గా ఉండి అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా మరియు తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాడు సీతారాం. 1969లో ఢిల్లీ ప్రెసిడెంట్ ఎస్టేట్స్ స్కూల్లో చేరారు సీతారాం. అక్కడ CBSE పరీక్షల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. భారతదేశంలోనే టాప్ మోస్ట్ కాలేజ్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో అర్థశాస్త్రంలో BA ఆనర్స్ చేశారు. 1973లో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో MA అర్థశాస్త్రంలో జాయిన్ అయ్యారు. 1975లో ఎమర్జెన్సీ కారణంగా అరెస్టు అయ్యాడు సీతారాం ఏచూరి. దీంతో JNUలో PhDలో చేరిన డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు ఏచూరి. 1974లోనే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI సభ్యత్వం తీసుకున్నారు. JNU విద్యార్థి సంఘ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు కామ్రేడ్ ఏచూరి. సీతారాంను కామ్రేడ్ సీతారాం ఏచూరిగా రాట్టు తేల్చింది JNU విద్యార్థి ఉద్యమం. భారతదేశ విప్లవ పదంలో నడవడానికి బీజాలు పడింది ఇక్కడే. విద్యార్థి నాయకునిగా ఆయన మార్కు చూపెట్టారు. ఏచూరి, ప్రకాష్ కారత్ నాయకత్వంలో JNU ప్రోగ్రెసివ్ అడ్మిషన్ పాలసీ తీసుకొచ్చారు. వెనకబడిన జిల్లాల్లో చదువుకున్న విద్యార్థులకు, అణగారిన వర్గాలకు, అమ్మాయిలకు మార్కులతో పాటు అదనంగా 10 నుండి 20 మార్కులు కలిపే విధంగా ఒక విప్లవాత్మక అడ్మిషన్ పాలసీ తీసుకొచ్చారు ఏచూరి అండ్ టీమ్. ఏచూరి విద్యార్థి నాయకుడిగా, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే యూనివర్సిటీని అర్ధాంతరంగా మూసేశారు వైస్ ఛాన్సలర్. అప్పుడు వైస్ ఛాన్సలర్ సమ్మెలో ఉన్నారు, కానీ యూనివర్సిటీ నడుస్తోంది అనే స్లోగన్తో ఢిల్లీ ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ నుండి చందాలు సేకరించి 1 నెల రోజుల పాటు మెస్సులతో పాటు యూనివర్సిటీని కూడా నడిపించారు విద్యార్థి ఉద్యమ నాయకులు. ఆ సమయంలో అక్కడి సీనియర్ స్టూడెంట్స్ క్లాసులు తీసుకున్నారు. 24 గంటల పాటు లైబ్రరీ ఎప్పుడూ ఓపెన్గా ఉండేది. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు అనే నినాదాన్ని ఆచరించి చూపించింది ఆనాటి ఉద్యమం. JNU ఛాన్సలర్గా ఉన్న ఇందిరాగాంధీ ఇంటి ముందు విద్యార్థులతో ధర్నాకు దిగి ఆమె తక్షణమే రిజైన్ చేయాలని షోకాజు నోటీసు ఇచ్చారు సీతారాం ఏచూరి. ఇందిరాగాంధీకి అది చదివి వినిపించిన సందర్భాన్ని ఇప్పటికీ విద్యార్థి సంఘాలు గుర్తు చేసుకుంటాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు JNU ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు. 1978లో SFI ఆల్ ఇండియా సెక్రటరీగా, ఆ తర్వాత ఆల్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేశారు కామ్రేడ్ సీతారాం ఏచూరి. 1984లో అతి చిన్న వయసులోనే CPIM కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు కామ్రేడ్ ఏచూరి. 1992లో పోలిట్ బ్యూరోలోకి వెళ్లారు. సమర్థవంతమైన భావ వ్యక్తీకరణ ఏచూరి బలం. పార్టీలో అంతర్జాతీయ సంబంధాల విభాగం ఇన్ఛార్జిగా ఉన్నారు ఏచూరి. సీతారాం ఏచూరి 2005, 2011లో పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. రవాణా, పర్యాటకం, సంస్కృతికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి
చైర్మన్గా కూడా పనిచేశారు సీతారాం ఏచూరి. It is only the syncretic evolution of India as we know today that is our strength. If on our diversity you try to impose a uniformity, whether it's a religious uniformity, whether it's a linguistic uniformity, whether it is a cultural uniformity, then this country can never remain together. It will only implode. Our country can strengthen only when we strengthen the bonds of commonality that run through our diversity. ఏచూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగుతో పాటు బెంగాలీ, మలయాళం, తమిళం, పంజాబీ, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని భాషల్ని అనర్గళంగా మాట్లాడగలిగేవారు. అంతేకాదు, ఢిల్లీలో ఆయన ఆల్ ఇండియా కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏ భాషకు సంబంధించిన రిపోర్టర్ తన వద్దకు వస్తే ఆ భాషలోనే సమాధానం ఇచ్చి అందరితో స్నేహభావంతో ఉండేవాళ్ళని ఇప్పటికీ ఆ రిపోర్టర్లు కొనియాడుతున్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించడంలో సూర్జిత్ నాయకత్వంలో కీలక పాత్ర పోషించారు కామ్రేడ్ ఏచూరి. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు సిపిఐఎం పార్టీ తరపున కామన్ మినిమం ప్రోగ్రామ్ డ్రాఫ్టింగ్లో ఏచూరి పాత్ర చాలా ముఖ్యమైనది. మన దేశానికి మనరేగా 100 రోజుల గ్యారంటీ పని, రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం 2006ను ఇదే కామన్ మినిమం ప్రోగ్రాం ప్రతిపాదించింది సిపిఎం పార్టీ. దేశ రాజ్యాంగాన్ని, లౌకిక విలువల్ని, ప్రజాస్వామిక హక్కుల్ని, రాష్ట్రాల హక్కుల్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడానికి, మతోన్మాదం, కార్పొరేట్ నెక్సెస్ను ఓడించడానికి 2024లో ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో, బీజేపీని నిలువరించడంలో ఏచూరి మరోసారి హరికిషన్ సింగ్ సూర్జిత్ను గుర్తు చేశారని దేశమే ప్రశంసల వర్షం కురిపించింది. 26 ప్రతిపక్ష పార్టీలతో ఉన్న ఇండియా కూటమిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏచూరిని గౌరవంగా చీఫ్ అని పిలిచేవారంటే కామ్రేడ్ సీతారాం ఏచూరి ముద్ర ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2015లో సిపిఐఎం ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కామ్రేడ్ సీతారాం ఏచూరి. ఆ తర్వాత 2018, 2022లో వరుసగా సిపిఐఎంకు కెప్టెన్గా పార్టీని కొత్త పొంతలు తొక్కించారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి లెఫ్ట్ మార్క్ చూపించారు మన తెలుగు తేజం కామ్రేడ్ సీతారాం. సిపిఐఎం పార్లమెంటరీ బలం, బలహీనతలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాడడంలో పార్టీని ఛాంపియన్గా లీడ్ చేశారు కామ్రేడ్ ఏచూరి. కామ్రేడ్ ఏచూరి ఫిడెల్ కాస్ట్రోతో సహచర్యం చేశారు. నేపాల్ మావోయిస్టులు ఆయుధం వీడి జనజీవనంలో కలవడంలో ఏచూరి పాత్ర గురించి మేధావులు సైతం కొనియాడుతారు. పార్లమెంట్లో రాజ్యసభ సభ్యులుగా తన మార్కు నిలబెట్టుకున్నారు ఏచూరి. 2015 మార్చి 3న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు సీతారాం ఏచూరి. రాష్ట్రపతి ప్రణబ్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలో ఇలా జరగడం 4వసారి మాత్రమే. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. ఏచూరికి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా లభించింది. చివరగా సీతారాం పార్లమెంటులో ఫేర్వెల్ స్పీచ్ సందర్భంగా అన్ని పార్టీల లీడర్లు పెద్దల సభలో ఏచూరి ప్రభావాన్ని కొనియాడారు. సీతారాం ఏచూరి రచయితగా అనేక పుస్తకాలు రాశారు. వాట్ ఈస్ దిస్ హిందూ రాష్ట్ర, సూడో హిందూయిజం ఎక్స్పోజ్డ్, క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే, సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్, మోడీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం లాంటి పుస్తకాలు ఏచూరి రచనల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. సీతారాం ఏచూరి లెఫ్ట్ వర్డ్ బుక్స్ పబ్లిషింగ్ హౌస్ ఫౌండింగ్ డైరెక్టర్ మరియు మెంబర్ ఆఫ్ ది ఎడిటోరియల్ అడ్వైజరీ బోర్డ్. 2018లో రాజ్యసభకు ఎన్నికైన సందర్భంలో లెఫ్ట్ వర్డ్ డైరెక్టర్షిప్కు రాజీనామా పలికారు సీతారాం. తను చనిపోయినాక తన ఆఫీసులో దొరికిన పుస్తకాలు గాడ్స్ ఆన్ కిచెన్, అన్టచబుల్ ఫ్రీడమ్, మ్యూటినీ, హౌ అవర్ వరల్డ్ ఈజ్ టిల్టింగ్ మరియు మాన్స్టర్స్ యాంగిల్ ఆఫ్ ది గన్స్, హౌ ద గ్లోబల్ ఆర్మ్ ట్రేడ్ ఈజ్ రూయినింగ్ ది వరల్డ్ అండ్ వాట్ యూ కెన్ డూ అబౌట్ ఇట్ అనే పుస్తకాలు తన టేబుల్పై లభించాయి. దీంతో కమ్యూనిస్టు నేతలు ప్రపంచాన్ని చదవడానికి, వైవిధ్యమైన అంశాలను నేర్చుకోవడానికి
నిరంతరం ఎంతలా పరితపిస్తారో తెలిపే సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది ఏచూరి చివరి రోజుల్లో చదివేసిన పుస్తకాలను మోస్తున్న టేబుల్. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరుతో హిందుస్థాన్ టైమ్స్లో రాసిన ఏచూరి కాలం తన మార్కును సుస్పష్టంగా చూయిస్తుంది. వామపక్షాల వాయిస్గా రెగ్యులర్గా టీవీ డిబేట్లలో పాల్గొంటూ తన దైన శైలిలో విశ్లేషిస్తూ కౌంటర్లిస్తూ చురకలు అంటించే సీతారాం వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో ప్రజాదరణ పొందుతున్నాయి. బహిరంగ సభల్లో జనరంజకంగా మాట్లాడటంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి దిట్ట. ఒకటేమిటి, పార్లమెంటు, టీవీ డిబేట్స్, ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్సులు, పార్టీ క్యాడర్ క్లాసుల్లో ఏచూరికి పెట్టింది పేరు. నిజమైన దేశభక్తులు ఎవరో, దేశద్రోహులు ఎవరో పార్లమెంటు నడుమ నిలబడి వెలుగెత్తి చాటారు ఏచూరి. మతోన్మాదాన్ని తుదిశ్వాస వరకు దునిమాడారు. దేశంలోని వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని ప్రేమించడమే భారతీయత అని ఎలుగెత్తి చాటిన సమతా సైనికుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అసమానతలు లేని సమాజాన్ని కలగనడమేగాక సమసమాజాన్ని సాధించడం కోసం అహర్నిశలు పనిచేశారు కామ్రేడ్ సీతారాం ఏచూరి. విప్లవాల యుగంలో విప్లవించిన వీరుడు, కమ్యూనిస్టు స్టాల్వార్ట్ కామ్రేడ్ సీతారాం ఏచూరికి రెడ్ సల్యూట్. Continuity of human life. One generation has passed away, a new generation has gone, a new generation has come. So the red flag will continue to fly. Nobody can put the red flag down.